శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారి గురించి చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఫైనాన్షియల్ పరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు అనేది వస్తుంటుంది. అదేవిధంగా రవి యొక్క వీక్షణ గురువు మీద ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తద్వారా వచ్చేటప్పటికి డబ్బు రావటం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని ఖర్చు పెట్టడం అనేది రెండో ఎత్తు ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు విధంలో కొంచెం మార్పు చేర్పులు చేసుకోవాలి. కోపంతో మాట్లాడితే సమాజంలో ఎవరు మనల్ని శ్లాఘించరు, అంటే మెచ్చుకోరు అని అర్థం. అలా మాట్లాడినట్లయితే అది మళ్ళీ మనకు రివర్స్ అవుతుంటుంది అన్నమాట. మరి అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు. ఈ రాశివారు ఫైనాన్షియల్గా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, స్థిరచరాశి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 3వ తారీఖున, అంటే 1 నుంచి 7వ తారీఖులో 3వ తారీఖున శుక్రగ్రహ మార్పు అనేది జరుగుతున్నది రాజ్యస్థానాల్లోకి. రాజ్యస్థానాలకు శుక్రగ్రహ మార్పు జరిగినప్పుడు ముఖ్యంగా అధికారులతో భేదాభిప్రాయాలు కానీ, గృహంలో కానీ భేదాభిప్రాయాలు జరగడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. శుక్రుడు ఎప్పుడైతే మార్పు జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొద్ది కష్టపడి చదవాలి యొక్క విద్యార్థులు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. మీ విలువైనటువంటి వస్తువులని జాగ్రత్త పరుచుకోవాలి. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే కుజుడు చతుర్థంలో నీచత్వం పొంది ఉన్నాడు. కాకపోతే అన్నిటికన్నా బాగుంది గురుగ్రహ స్థానం అనేది చాలా అనుకూలంగా ఉంది. 3వ తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి శని యొక్క స్థితి అనుకూలత రీత్యా ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 3వ తారీఖు తర్వాత ఈ యొక్క విషయాల్లో ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలకు అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీ యొక్క స్వఆలోచన, అంటే మీకు మనసుకు తగినట్టుగా తోచినటువంటి ఆలోచన తీసుకోండి. ఎవరో 10 మంది చెప్పారని చెప్పి అనేటువంటి విషయాలకు ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. మీరు 10 రూపాయలు 100 రూపాయలు చేయాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు అంతగా సానుకూలపడేటువంటి పరిస్థితి గోచరించట్లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఉదర సంబంధితమైనటువంటి విషయాల్లోనూ కుజుడు సరిగా లేడు. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే కుజుడి యొక్క స్తంభన చతుర్థంలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఇక మేషరాశి వారి మీద ఉంటుంది. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తన యొక్క ఆరోగ్య విషయాన్ని పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా 3వ తారీఖు తర్వాత లక్ష్మీ దేవాలయ దర్శనం చేసుకోవటం, శుక్రవారం పూట వైట్ కలర్ డ్రెస్ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. సూర్యారాధన, రవి ఆదివారం పూట ఎర్రటి బొట్టు పెట్టుకోండి. మరియు అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి.